బార్బర్ గారి అబ్బాయి బార్బర్ పని చేయట్లా, కుమ్మరి గారి అబ్బాయి కుమ్మరి పని చేయట్లేదు. లేకపోతే కనుక ఏ కుల వృత్తులకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఆ పనులు నేర్పలేదు. దీంతో ఇప్పటికే నైపుణ్య కొరతతో చచ్చిపోతున్నది భారతదేశం. చివరికి పనులు దొరక్క పనులు జరక్క ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఎందుకు? మనకున్న టాలెంట్కి తగ్గ పని దొరకట్లేదు, అక్కడ అవసరమైనటువంటి పని ఉన్న టాలెంట్ మనలో ఉండట్లేదు. దీంతోనే యువతరం నిరుద్యోగపు తెప్పలు పడుతోంది. ఇదే సందర్భంలో మానవ వనరులు తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువతరం కరిగిపోయి, మొన్న ఇజ్రాయెల్ మనోళ్ళని 1,50,000 మందిని తీసుకుంది, జర్మనీ మనోళ్ళని పెద్ద ఎత్తున రమ్మంటుంది, ఆస్ట్రేలియా మనోళ్ళకి విద్యార్థి వీసాలు కూడా ఇచ్చి మరి రమ్మంటుంది. ఇప్పుడు ఈ పరిణామ క్రమం ఏ స్టేజ్కి వచ్చిందయ్యా అంటే తాజాగా జపాన్ భారతదేశం నుండి 5 లక్షల మందిని వాళ్ళ దేశానికి కావాలంటోంది. కాస్త భాష నేర్పి అక్కడికి పంపిస్తే వాళ్ళు పనులు ఇస్తామంటున్నారు. జపాన్ తాజాగా 10 ట్రిలియన్ యెన్స్ $68 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో రాబోయే 10 ఏళ్లలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఒక ఎత్తు. అట్ ద సేమ్ టైం 5 లక్షల మంది భారతీయులకి ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద అక్కడ అవకాశాలు ఇస్తామని చెప్తోంది.